త్వరలో నక్షత్రాన్ని మార్చుకోనున్న శనీశ్వరుడు. ఈ 3 రాశులకు చెందిన వ్యక్తులకు లక్కే లక్కు. ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే మంచి చెడులకు కారణం జాతకంలో గ్రహాలు, నక్షత్రాలు కారణం అని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. గ్రహాలు సంచారం ఆధారంగా మానవ జీవితం ఆధారపడి ఉంటుందని విశ్వాసం. అయితే నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. కర్మల ప్రదాత శనీశ్వరుడు కూడా నవగ్రహాల్లో ఒక గ్రహం. పురాణాల ప్రకారం సూర్యుడి తనయుడు శనీశ్వరుడు. మనిషి చేసే కర్మలను బట్టి ఫలాలను ఇచ్చే శనీశ్వరుడు అంటే సర్వసాధారణంగా అందరికీ భయమే. అయితే వాస్తవానికి శనీశ్వరుని అనుగ్రహం ఎవరిపైన ఉంటే వారు కూటికి లేనివాడు అయినా కోటీశ్వరుడు అవుతాడు. అదే సమయంలో ఎవరిపైన అయినా శనీశ్వరుడి దృష్టి వక్రంగా పడితే కోట్లకు పడగలెత్తిన వాడైనా కూటికి లేనివాడిగా మారిపోతాడు. నవగ్రహాల్లో శనీశ్వరుడు అతి నెమ్మదిగా నడిచే గ్రహంగా చెప్పుకోవచ్చు. ఈ కర్మఫలదాత త్వరలో నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. ప్రస్తుతం శతభిష నక్షత్రంలో ఉన్న శనీశ్వరుడు ఏప్రిల్ 7న పూర్వ భాద్రపద నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు. అయితే ఈ పూర్వ భాద్రపద నక్షత్రానికి అధిపతి దేవగురువు బృహస్పతి. ఈ నేపథ్యంలో శనీశ్వరుడు నక్షత్రాన్ని మార్చుకోనుండడం వలన కొన్ని రాశులకు చెందిన వారి జీవితాలు మారనున్నాయి. దీంతో ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో శనీశ్వరుడు నక్షత్ర మార్పు అనేక శుభాలను ఇస్తుంది. కోరిన కోర్కెలు తీరతాయి. ఉద్యోగ కోసం ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమస్యలు తీరతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. మిథున రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో శనీశ్వరుడు నక్షత్రంలో మార్పు అద్భుతంగా ఉండనుంది. ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న స్టూడెంట్స్ కు అనుకూల ఫలితాలను ఇస్తాడు. చదువు, వ్యాపార రంగంలో రాణిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మేషరాశి. ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో శనీశ్వరుడు అనుగ్రహంతో సమాజంలో మంచి స్టేజ్కు చేరుకున్నారు. కెరీర్లో సక్సెస్ అందుకుంటారు. జీవితంలో సరికొత్త బాటలో పయనించే ప్రయత్నం చేస్తారు. వివాహం కోసం చూస్తున్నవారు శుభవార్త వింటారు. ఆర్థికంగా అన్ని విధాల లాభాలు పొందుతారు. సంతానం లేని దంపతులకు శుభవార్త వింటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.